two cubes of each volume 64 centimeter cube are joined end to end. Find the surface area of the resulting cuboid అన్నాడు. ఓకే, సో ఒక్కొక్క సమగణం యొక్క ఘనపరిమాణం 64 సెంటీమీటర్లు గల రెండు సమగణాలను ఒకదాని చివరి మరొకటి అతికించారు. ఆ విధంగా ఏర్పడిన దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోండి అన్నాడు. సో సింపుల్. ఏమన్నాడంటే రెండు క్యూబ్స్ ఇచ్చాడు. ఇది ఒక క్యూబ్, ఇంకో క్యూబ్ వచ్చి ఈ రెండు పక్క పక్కన జాయిన్ చేశాడు. సో ఒక క్యూబ్ యొక్క ఘనపరిమాణం ఇచ్చాడు. గివెన్ దట్ సో ఏమిచ్చాడు, 2 cubes of each volume 64 centimeter cube అన్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ఈచ్ క్యూబ్ is equal to 64 centimeter cube, but we know that volume of cube is equal to a cube, whereas a is the length of a side of the cube. So a cube is equal to 64 centimeter cube. So a cube is equal to 64 నెల రాయొచ్చు 4 cube centimeter cube. So a is equal to 4. So size of side of the cube is equal to a, that is equal to 4 centimeters. అంటే మనకి ఒక సైజు ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. సో కానీ మళ్ళీ ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. సో ఇప్పుడు చూసుకుంటే రిజల్టెంట్ ఫిగర్కి లెంగ్త్ వచ్చి 2a అవుతుంది, a ప్లస్ ఏ అవుతుంది చెప్తా. ఓకే, సో ఏ వచ్చింది మనకి. సో resultant cuboid having length is equal to L, that is equal to a plus a, because we joined. సో ఇక్కడ జాయిన్ చేసాం కాబట్టి ఇది ఏ, ఇది ఏ ప్లస్ ఏ. బ్రెడ్త్ వచ్చి b, breadth of cuboid b is equal to, బ్రెడ్త్ చేంజ్ అవ్వలేదు, ఓన్లీ లెంతే చేంజ్ అయింది, ఏ ఉంది ఏ. సో ఏ సెంటీమీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2a సెంటీమీటర్స్, ఏ సెంటీమీటర్స్. హైట్ ఏమైనా చేంజ్ అయిందా, హైట్ కూడా చేంజ్ అవ్వలేదు, ఓన్లీ లెంత్ మాత్రమే పక్క పక్కన పెట్టాం కాబట్టి ఏ ప్లస్ ఏ వచ్చింది. సో హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది బి, ఇది హెచ్, ఏ సెంటీమీటర్. సో అడేమడిగాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్, ఫార్ములా ఏంటి, 2 into LB plus BH plus LH, 2B plus BH plus LH, 2 into L ఎంత వచ్చింది, L ఎంత వచ్చింది 2A, 2a అంటే 2 into 4, ఏ వాల్యూ 4 కదా, ఇక్కడ రాసేయండి. 2 into 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, ఇట్ ఈజ్ 4 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్. ఎల్ ఎంత వచ్చింది 8 సెంటీమీటర్స్,
ఇంటూ బి ఎంత వచ్చింది 4 సెంటీమీటర్స్ ప్లస్ బి ఎంత 4 సెంటీమీటర్స్ ఇంటూ హెచ్ ఎంత 4 సెంటీమీటర్స్ ప్లస్ ఎల్ ఎంత 8 ఇంటూ 4 హెచ్ అంటే 4 2 ఇంటూ 8 4s are 32 4 4s are 16 8 4s are 32 2 ఇంటూ 32 64 6 70 10 80 ఈజ్ ఈక్వల్ టు 160 సెంటీమీటర్ స్క్వేర్. ఇదే ఆన్సరు తెలుగులో కావాలంటే ఇప్పుడు పక్కన చెప్తాను. డయాగ్రామ్ ఇదే, నేను మళ్ళీ డయాగ్రామ్ అయితే గీలేను. సో చూడండి, ఆన్సర్ ఇచ్చిన సమఘనం యొక్క ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్. సో లెక్క ప్రకారం ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఏ ఈజ్ ఈక్వల్ టు సమఘనం యొక్క పొడవు వెడల్పు ఎత్తు అన్నీ సమానంగా ఉంటాయి సమఘనంకి. సో సమఘనం యొక్క పొడవు అనుకుందాం. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్ అయినప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 4 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకి రెండు సమఘనములు కలుపగా వచ్చిన దీర్ఘఘనం యొక్క పొడవు ఎల్ అనుకొనుము, వెడల్పు బి అనుకొనుము, ఎత్తు హెచ్ అనుకొనుము. సో పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు పొడవు ఏమైంది ఏ ప్లస్ ఏ, వెడల్పు ఏమైంది ఇది వెడల్పు ఏ ఉంది, హైట్ ఏమైంది ఏ ఉంది. సో మనకి పొడవు మాత్రమే చేంజ్ అయింది. పొడవు ఏమైంది ఏ ప్లస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 2a. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత వచ్చింది 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. వెడల్పు బి ఈజ్ ఈక్వల్ టు ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఎత్తు హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం అడిగాడు. ఫార్ములా ఏంటి 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్. 2 ఇంటూ ఎల్ అంత 8 ఇంటూ బి అంత 4 ప్లస్ బి అంత 4 ఇంటూ హెచ్ అంత 4 ప్లస్ ఎల్ అంత 8 ఇంటూ హెచ్ అంత 4. 2 ఇంటూ 32 ప్లస్ 16 ప్లస్ 32 దట్ ఈజ్ ఈక్వల్ టు 160 చదరపు సెంటీమీటర్లు.